కూడా పెద్ద అడ్వాంటేజ్. రెండోది, మనం ఉత్పత్తి చేసే వస్తువులు ప్రపంచానికి పంపించాలన్నా, ప్రపంచంలో వచ్చిన వస్తువుల్ని వివిధ ప్రాంతాలకు చేరవేయాలన్నా ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అనువైన స్థానం. అటు కర్ణాటక కావచ్చు, తెలంగాణకు కావచ్చు, మనం ఛత్తీస్గఢ్ కావచ్చు, అనేక రాష్ట్రాలకి. అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టంలో, ఎకోసిస్టంలో ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్, రోడ్వేస్, రైళ్లు, ఎయిర్వేస్, వాటర్ ట్రాన్స్పోర్ట్, పైప్ లైన్ నెట్వర్క్స్. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే లక్ష్మీ మిత్తల్ ఐరన్ ఓర్ తీసుకురావాలి. ఐరన్ ఓర్ అక్కడి నుంచి తీసుకురావాలంటే వ్యాగన్స్లో వచ్చినా లారీల్లో వచ్చినా కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పైప్ లైన్ పెట్టి ఐరన్ ఓర్ స్లర్రీ నేరుగా అక్కడి నుంచి ఇక్కడ నక్కపల్లి దగ్గర ఎక్కడైతే ప్లాంట్ పెడుతున్నారో అక్కడికి వస్తుంది. ఇది కాస్ట్ ఎఫెక్టివ్, పొల్యూషన్ ఉండదు. దీనికి కూడా చాలా ప్రయత్నం చేశాం. అక్కడైతే ఎంఎంఎన్ఎల్ అయితే ఇవ్వనంటే గట్టిగా ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పి ఇదేంటిది పొల్యూషన్ కూడా ఉంటుంది, కరెక్ట్ కాదని ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర ఒక ప్లాంట్ ఒకటి ఉంది, ఇంత మునుపు చేసిన దానికి ఒక లైన్ ఉంది, ఆ లైన్ రాబోయే రోజుల్లో ఎంఎన్ఎల్కి ఇస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ ఈ టెండర్ కూడా స్లర్రీ రూపేణ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ కానీ, వాటర్ కానీ, ఫ్లూయిడ్ స్టేజ్ అన్నీ కూడా పైప్ లైన్లో ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వేర్ హౌసింగ్ స్టోరేజ్లో మనం చూస్తే మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌస్ అన్నీ వస్తాయి. ఇప్పుడే మిత్రులు కూడా చెప్పారు, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా లాజిస్టిక్స్లో మీరు చూస్తే ఎంత కన్సాలిడేట్ చేయగలిగితే, హైయర్ కార్గో కానీ మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే అంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. చిన్న చిన్న వాటికంతా కూడా వెహికల్స్ పంపిస్తే కాస్ట్ ఎక్కువ పెరిగే పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు డ్రై పోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ మేము కూడా మచిలీపట్నం కేంద్రంగా చేసుకొని హైదరాబాద్లో ఒక డ్రై పోర్ట్ పెట్టుకొని నేరుగా మచిలీపట్నానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇలాంటి అనేక డెవలప్మెంట్స్ జరిగాయి. అవన్నీ మనం కన్సాలిడేట్ చేసుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టంలో ఎక్విప్మెంట్, సిస్టమ్ ఇంటిగ్రేషన్, కన్జ్యూమబుల్స్, రీయూజబుల్స్ ఇవన్నీ వస్తాయి. ఎకో సిస్టమ్ అండ్ సర్వీసెస్లో సర్వీస్ ప్రొవైడర్స్, ట్రేడ్ ఫెసిలిటేషన్, కస్టమ్ క్లియరెన్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ వస్తాయి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్లో లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్ మెకానిజమ్స్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఇవన్నీ వస్తాయి అధ్యక్ష. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే కొందకి ఇది ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్వెంటరీ మ్యాప్ తయారు చేసాం. ఆ మ్యాప్లో మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టోటల్గా రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్ అవన్నీ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేసాం. లాజిస్టిక్స్ ఎనేబులర్స్ వచ్చి ఎంఎంఎల్పిఎస్, ఐసిడి, సిఎఫ్ఎస్, కోల్డ్ స్టోరేజెస్, వేర్ హౌసెస్ అవన్నీ కూడా చేస్తున్నాం. ఎనర్జీలో డ్యామ్స్, థర్మల్ ప్లాంట్స్, బయోగ్యాస్ ప్లాంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్, విండ్ ఫార్మ్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, గ్యాస్ పైప్ లైన్స్, అదే మరి ఇండస్ట్రియల్ యూనిట్స్ కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్, ఎంఎస్ఎంఈ పార్క్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ల్యాండ్ బ్యాంక్స్, ఆర్టీఐహెచ్, అదే మరిగా పొటెన్షియల్ ప్రాస్పెక్టివ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున హార్టికల్చర్ క్రాప్స్ అని వివిధ ప్రాంతాలకు వెళ్తాయి. అలాంటప్పుడు అక్కడ కూడా దీన్ని కన్సాలిడేట్ చేసి మనం కానీ కరెక్ట్గా లాజిస్టిక్స్ ప్లాన్ చేస్తే చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా హోలిస్టిక్ ప్లానింగ్ కానీ, అదే మరిగా ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రియారిటైజేషన్ అండ్ ఆల్సో సస్టైనబుల్ గ్రోత్ కోసం ఒక పద్ధతి ప్రకారం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి భవిష్యత్తులో లాజిస్టిక్స్ ప్లానింగ్ చేసి ఎంత తగ్గించగలుగుతామో తగ్గించడం కోసం మనం ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకోవడానికి ఇది మనకు వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ ఏపీ రోడ్ నెట్వర్క్, మన లాజిస్టిక్స్ అంటే మనకు గుర్తొచ్చేది రోడ్లు గుర్తొస్తాయి. రోడ్లు కూడా అవసరం. ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు కూడా రోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేషనల్ హైవేస్ మీద చూస్తే
8,360 కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. స్టేట్ హైవేస్ చూస్తే 12,643 కిలోమీటర్లు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చి 32,780 కిలోమీటర్లు, మున్సిపల్ రోడ్స్ 25,670 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ రోడ్స్ 86,486 కిలోమీటర్లు. మొత్తం మనం చూస్తే దగ్గర 1,59,939 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ ఉంది. ఇది కాకుండా విలేజ్లో ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఇది మాత్రం అది కాకుండా మైనస్ దట్ ఇది వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే అధ్యక్ష, ఇది ఒకసారి చూసినప్పుడు మన రాష్ట్రంలో మొన్న ఇటీవల కాలంలో రోడ్స్ అన్ని అధ్వానమైన పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవే చూస్తే చాలా బాగుంటుంది. అది దిగంగానే గుంతలు ఎక్కడ చూసినా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తే ఒక సంవత్సరంలో గర్వంగా చెప్పుకుంటున్న పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం చెప్తున్న వార్ ఫుటింగ్ చేశాం, ముందుకెళ్ళాం. అయితే ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మనకు నిధుల కొరతలున్నాయి. అవన్నీ కూడా అధిగమించడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసి